కుప్పంలో ఎక్కడా సంతకాల సేకరణ జరగలేదని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. 63,000 సంతకాలు సేకరించామన్న ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. రెస్కో చైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ 63,000 మంది కాదు, కనీసం 63 మంది సంతకాలైనా సేకరించారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో హంద్రినీవా ప్రాజెక్టుపై ఎందుకు సంతకాలు సేకరించలేదన్నారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం ఎమ్మెల్సీ భరత్కు సవాల్ విసిరారు. కుప్పంలో 63 సంతకాలు ఉన్నట్లు రుజువు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, రుజువు చేయలేకపోతే భరత్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి మనం తెలుసుకోవాలంటే ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయో లెక్కబట్టి మనం తెలుసుకోవచ్చని నేను ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. సో 2024కి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మొత్తం ఒక ఎత్తు అయితే 2024 నుంచి 29 మధ్య ఆయన చేయబోయేటటువంటి అభివృద్ధి ఇంకొక ఎత్తు అని చెప్పనేసని సగర్వంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఒక చరిత్ర సృష్టించిన అంశం ఏంటనేది మనందరికీ తెలుసు. 95.4% పీపుల్ సర్వేలో హంద్రీనీవా కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకురావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ప్రజలందరూ కూడా. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డు చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఒక దేవుళ్లాగా మనల్ని ఆదుకున్నాడు, ఈ నీళ్లు తీసుకొచ్చి ఈరోజు చెరువులు నింపుతున్నారు, మన బోర్లు రీఛార్జ్ అవుతున్నాయి, మనకి పంట ద్వారా 2 రెట్లు ఆదాయం పెరిగేదానికి అవకాశం కల్పించారని చెప్పనేసి మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 3,500 కోట్లతోటి ఈరోజు చిట్ట చివరి చెరువు వరకు కూడా నీళ్లు నింపే కార్యక్రమంలో భాగంగా 128 చెరువుల్ని ఫేజ్ 1లో నింపేదానికి లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి 86 పైచలకు చెరువులు నిండటం జరిగింది. మిగతా కూడా ఈ నెలాఖరికి డిసెంబర్ ఆఖరికి నింపేదానికి అధికారులు చర్యలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. సో ఈ రోజు పెట్టిన కోటి సంతకాలు సేకరణ లేకుంటే కాన్స్టిట్యున్సీల సేకరణ సంతకాల సేకరణ ఆ రోజు హంద్రీనీవా మీరు ఎందుకు పెట్టకూడదని నేను ఈ సభాముఖంగా భరత్ గారు అడుగుతున్నాను. భరత్ గారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప లీడర్ ఇక్కడ ఉండబట్టి మీకు ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మీకు అంత ప్రయారిటీ ఇచ్చారు. లేకపోతే ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా వైసీపీలో కానీ రాజకీయంగా కానీ మీకు అంత ప్రయారిటీ ఉండదని ఈ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగానే ప్రేమ అనేది ఉండింటే కుప్పం కాన్స్టిట్యున్సీ పైన కానీ లేకుంటే కుప్పం ప్రజలపైన కానీ మీకు ప్రేమ ఉండింటే ఎందుకు ఆ రోజు హంద్రీనీవా ఫినిష్ చేయాలని సంతకాలు సేకరించలేదని ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే చాలా విషయాలు ఆగిపోయినాయి. మనకు 2019లో 80% ఫినిష్ అయినటువంటి హంద్రీనీవా అయితేనేమి, లేకుంటే రింగ్ రోడ్ అయితేనేమి, లేకుంటే మెయిన్ రోడ్ వైండింగ్ అయితేనేమి, ఇంకా చాలా విషయాలు ఒక కుప్పంని అంటే కుప్పంలో మేజర్ చేంజెస్ క్రియేట్ చేసే కొన్ని విషయాల్ని కూడా వాళ్ళు మరుగున పడేశారు. ఏదో రాజకీయం చేశారు, 4 మందికో 10 మందికో ఇంటర్నల్గా సపోర్ట్ చేశారు. వాళ్ళ చేత కొంతమందికి డబ్బులు ఇప్పించి పార్టీ బలంగా ఉంది అని ఇలాగ క్రియేట్ చేసుకున్నారు. తప్పిస్తే అంటే టీడీపీ పార్టీ పైన కొద్దిగా వ్యతిరేకత ఉన్న వాళ్ళని కలుపుకొని వాళ్ళ ద్వారా ఏదో లాభం పొందాలనే రాజకీయం చేసినారు. తప్పిస్తే కుప్పం బాగుపడాలా, కుప్పంని బాగు చేయాలనే ఆలోచన ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా వైసీపీ పార్టీకి లేదు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఎలాంటి ప్రేమ లేదు. ఓన్లీ మన కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది. ఎరుకును పడాలని ఒకే ఒక కారణంతోనే ఈ సంతకాల సేకరణ అది కూడా ఒక 63 సంతకాలు సేకరించి 63,000 సంతకాలుగా దాన్ని వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది పత్రికా విలేకరులకి తెలుసు, మాకు తెలుసు, అదేవిధంగా కామన్ పీపుల్.